చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో లోయలో పడ్డదట టూరిస్ట్ బస్సు, దాదాపు 9 మంది చచ్చిపోయారు, 18 మందికి గాయాలైనవి. ఏపీలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో దుర్ఘటన జరిగింది. దారుణం, 9 మంది చనిపోయారు. కలుషిత ఆహారం తిని 66 మంది విద్యార్థులకు అస్వస్థత. మాదాపూర్ బాగ్లింగంపల్లి స్కూళ్లలో ఘటనలు. వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు, చికిత్స, నిలకడగా ఆరోగ్యం అంట. ఎంతకాలం ఇది? ఇంకా ఇక మారరా? గవర్నమెంట్స్ మారయా? ఎంతకాలం ఈ కలుషిత ఆహారం? ఎంతకాలం ఈ కలుషిత ఆహారం? డైట్ ఛార్జీలు పెంచినామంటారు. మీరు డైట్ ఛార్జీలు పెంచడం కాదండి, డైట్ ఛార్జీలు పెంచితే సరిపోదు. అసలు మీరు పెంచిన డైట్ ఛార్జీలు కూడా దేనికి సరిపోవు. ఈ మధ్యాహ్న భోజనానికి మీరు పెంచింది కూడా ఏం లేదు. బేసిక్గా గురుకులాలకు 40% ఏదో పెంచినట్టున్నారు. మీరు గురుకులాలకి 40% పెంచినామని అంటున్నారు. పెంచిన డైట్ ఛార్జీలు కలుపుకొని ఎవరైతే కాంట్రాక్టరో అక్కడ వంట చేస్తున్న వాళ్ళకి సరైన టైంకి బిల్లులు ఇస్తున్నారా? బిల్లులు ఇస్తలేరు. ఇప్పుడు ఒక నెల సరైన టైంకి బిల్లులు రాకపోతే ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తారండి? ఎన్నో ఒక దగ్గర అప్పు తెచ్చో ఇంకోటి తెచ్చో వాళ్ళకి సర్దుతాడు. ఓ 2 నెలలు 3 నెలలు. మీరు 3-4 నెలల దాకా బిల్లులు పెండింగ్లో పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? తెచ్చే కూరగాయలు కానీ, తెచ్చేటువంటి బియ్యం కానీ, ఇంకేదైనా కానీ నాణ్యత లేని, క్వాలిటీ లేని ఎక్కడో కూడా పట్టుకొస్తాడు. పైసలు లేకనో ఇంకోటి. నువ్వు కరెక్ట్ టైంకి డబ్బులు ఇచ్చి పని కరెక్ట్గా చేయించుకో. ఇదే కదా భవిష్యత్ అంటే. నువ్వు 4th సిటీ అయింది రైజింగ్ తెలంగాణ 2047 ఎట్లా రైజింగ్లోకి వెళ్తుందండి? ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటేనే కదా తెలంగాణ రైజింగ్ 2047. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లలే కదా 2047 నాటికి మంచి మంచి పొజిషన్లో ఉండి తెలంగాణను ముందుకు తీసుకెళ్లేది. మరి ఎట్లా తెలంగాణ రైజింగ్ ఎట్లయితుంది? గత 10 ఏళ్ళుగా గివే వాంతులు, విరోచనాలు, సావులు, దాదాపు 60-70 మంది పిల్లలు చచ్చిపోయారు కదా ఇప్పటికీ కలుషిత ఆహారం తిని. ఇప్పటికేమైనా మారిందా? సేమ్ అదే సిచ్యువేషన్ ఉన్నది. మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మాదాపూర్లోని చంద్రనాయక్ తాండా స్కూల్లో శుక్రవారం ఉదయం టిఫిన్గా బోండా, మధ్యాహ్న భోజనంలో సేమియా పాయసం, బంగాళాదుంప కూర పెట్టిరట. బంగాళాదుంప అంటే ఆలుగడ్డ. భోజనం చేసిన తర్వాత 44 మంది విద్యార్థులకు గంటలోపే వాంతులు, విరోచనాలు అయినాయట. పాఠశాల సిబ్బంది వెంటనే వారిని కొండాపూర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన 6గురిని నానక్రామ్గూడలోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో రాత్రికి 44 మందిని డిశ్చార్జ్ చేశారు. డిఈఓ సుషేందర్ రావు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. భోజనం నమూనాలు ల్యాబ్కు పంపించారు. దాని తర్వాత బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 22 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఉప్మా తిన్న విద్యార్థినులకు, అమ్మాయిలకు వాంతులు, విరోచనాలు అయినాయి. వెంటనే వారిలో 16 మందిని కింగ్కోటి ఆసుపత్రికి, 6గురిని నీరోఫల్ ఆసుపత్రికి తరలించారు. వారంతా కోలుకుంటున్నారు. స్కూల్లో 350 మంది అమ్మాయిలు ఉన్నారు. సుల్తాన్ బజార్ పిహెచ్సి బృందం వచ్చి మిగతా అమ్మాయిలను పరీక్షించారు. వారి ఆరోగ్యం బాగానే ఉంది. ఎంతకాలం వింటాం ఈ వార్తలు? ఇంతవరకు మనకి విద్యాశాఖ మంత్రి లేకపోయా. ఎవరు చేయాలి దాని మీద విచారణ?